భగవద్బంధువులారా శుభోదయం. బలరామకృష్ణులు దినదిన ప్రవర్ధమానులవుతున్న సమయంలో శ్రీకృష్ణుడు తనను చూడడానికి వచ్చే వారిని క్రమక్రమంగా గుర్తుపట్టసాగాడు. ఇంకా ఆ కన్నయ్య నగవుల నవిద్య పోమిడి నగుబాటుగా చేయనేర్చు నగవరియంతం నగుమోముతోడ మెల్లనా నగుమగముల సతుల జూచి నగనేర్చె నృపా ఓ పరీక్షన్ మహారాజా, లీలామానుష విగ్రహుడైన బాలకృష్ణుడు నవ్వితే జ్ఞానం ప్రకాశించి అజ్ఞానం పటాపంచలైపోతుంది. అట్టి బాలకుడు తన వద్దకు వచ్చి నవ్వుతూ పలకరిస్తున్న గోపకాంతల ముఖాలు చూచి తాను నవ్వసాగాడు. అవ్వల నెరుగక మూరికవ్వల వెలుగొందు పరముడు అద్భకుడై ఆ అవ్వలకు సంతసంబుగా అవా అవాయనంగా అల్లన నేర్చన్ త్రిమూర్తులకు అతీతుడైన శ్రీమన్నారాయణుడు ఎటువంటి జన్మలు లేనివాడు కనుక అమ్మా అంటూ ఆయనకెవరూ ఉండరు. అయితే ఆ పరమపురుషుడు ఇప్పుడు బాలకుడై తన అమ్మలకు ఆనందం కలిగేటట్లు అమ్మా అమ్మా అని పిలవడం నేర్చుకున్నాడు. అడుగులు వేగలిగియు రెండడుగులనే మన్ను మిన్ను నలమిన బాలుండు అడుగిడదొడగెను శాస్త్రవులు అడుగులు సడుగులను వదలి అడుగవని బడన్ శ్రీమన్నారాయణుడు వామనావతారంలో ఒక అడుగుతో భూలోకాన్ని మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. అంతటి పరమాత్ముడు బాలకృష్ణుడై అడుగులు వేయటం ప్రారంభించడంతో వామనుని మూడవ పాదంతో బలిచక్రవర్తి పాతాళానికి ఎగినట్టుగా ఇప్పుడు శత్రువులు కూడా పాతాళానికి పడిపోవడానికి అడుగులు వేస్తున్నారు. ఆ బాలకృష్ణుని విలాస చేష్టలను చూస్తూ గోపకాంతలు ఆ మాధుర్యంలో పడి ఏ రకమైన భయాలు లేకుండా చేయవలసిన పనులన్నీ మరచి వారినే చూస్తూ ఉండిపోయారు. భాగవత పద్యమకరంద ప్రియులారా, నమస్తే. పోస్ట్ చూచిన వెంటనే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.